మన హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. మన రెస్టారెంట్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే బీరకాయ పచ్చడి చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో బీరకాయతోనే మనకి బజ్జీలు చేస్తాను. అలాగే బీరకాయ వేపుడు చేస్తాను. పచ్చిమిర్చి తీసుకుందాం, ఎల్లుల్లిపాయలు, అల్లం, మెయిన్ ఇది మనకి కొబ్బరి ముక్కలతో. ఇంతకుముందు మనం తెల్ల నువ్వులతోని శనగపప్పుతో చేసాం. ఈసారి కొబ్బరికాయతో ట్రై చేద్దాం మనం. ఆ వీడియో చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. లేత బీరకాయలు తీసుకోండి. తొక్క పైన లైట్గా చెక్కున్నాను అంతే. తొక్క కూడా మంచి పోషకాలు ఉంటాయి అందులో. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. దీని మధ్యలో మాట్లాడుకుందాం వంట చేస్తున్నప్పుడు. ఎండి మిరపకాయలు, తర్వాత కొద్దిగా చింతపండు మొగ్గు తీసుకుందాం, కొద్దిగా కరివేపాకు తీసుకుందాం, అలాగే మినపగుళ్ళు కొద్దిగా, తెల్ల నువ్వులు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా. ఇవి మనకి వంటకు కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఎలా చేయాలో మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మినపగుళ్ళు యాడ్ చేద్దాం. ఈరోజు చేస్తున్న రెసిపీ మీకు నేను చెప్పాను కదా, బీరకాయ పచ్చడి. ఇంతకుముందు మనం కందిపప్పు, ఆవాలు వేసి తర్వాత నువ్వులు వేసి చేసాం. ఇప్పుడు తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, చిటికి. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేద్దాం. కొబ్బరికాయ కూడా చెప్పండి, ఇదే హైలైట్ మనకి. ఇదంతా వేసుకున్న తర్వాత మనం చల్లార్చుకోవాలన్నమాట. చల్లారంటే మిక్సీ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసాం. మనం కోసుకొని బీరకాయలను యాడ్ చేసేద్దాం. ఇలా చూడండి. వీటిని మనం వేసుకుందాం. అందులో ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, కొబ్బరికాయలు ఇవన్నీ యాడ్ చేసాం కదా. తెల్ల నువ్వులు, అల్లం, వెల్లుల్లిపాయలు వీటిని బాగా వేసుకొని అప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం, టేబుల్ స్పూన్. మనకి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. బీరకాయ వల్ల ఒక నిమిషం కప్పు వేసి ఉంచుదాం. జస్ట్ అర నిమిషం కూడా అవసరం లేదు. అర నిమిషం కప్పు వేసి ఉంచుకుందాం. ఇంకా వేగంగా ఉడుకుతుంది అంతే. కలుపుకుందాం. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ దిగుతుంది. దీంట్లోకి చింతపండు ముద్ద యాడ్ చేస్తాం. మనం ముందు చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, చూసారా మనం వేపుతున్నప్పుడు అందులో వాటర్ కంటెంట్ ఎలాగొచ్చిందో.
మనకి పీచు పదార్థం కదండి, ఫైబర్ కదండి, చాలా మంచిది అన్నమాట హెల్త్కి. మనకి సమ్మర్లో ఇది ఎక్కువ తినండి, ఎందుకంటే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చలవ చేస్తుంది మనకి బీరకాయ. అలాగే మనకి షుగర్ పేషెంట్స్కి, తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఎవరైతే లావు తగ్గాలి, వెయిట్ ఎక్కువ ఉండాలో వాళ్ళంటి వాళ్ళు ఎక్కువ తింటే మంచిది. ఇది పీచు పదార్థం ఎక్కువ తింటే వెయిట్ పెరగం మనం ఆబ్వియస్లీగా. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి ఎక్కువ తినడానికి. మీ డైట్లో కంపల్సరీగా వారానికి 3 సార్లు ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఒకసారి ఫ్రై తినండి, ఒకసారి కర్రీ చేసుకోండి. నేను శనగపప్పుతో చేసి చూపించాను. ఇప్పుడు మనం ఇది ఇంతకుముందు పచ్చడి చేసాం, అది ఎప్పుడంటే కందిపప్పుతో చేసి చూపించాం. ఈరోజు మనం కొబ్బరికాయ వేసి చేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫైనల్ స్టేజ్ ఈ విధంగా రావాలన్నమాట. చూడండి, కనిపిస్తుంది మీకు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మొత్తం వీడియో వేసుకుని చూస్తారు కదా, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. నేను చల్లగా అయిపోవాలన్నమాట. ఇది ఎంత చల్లబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేపుకోవాలి. ఈ స్టేజ్లో ఫైనల్లో ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, చల్లగిన తర్వాత ఇంకా డైరెక్ట్ మిక్సీ చేసుకొని ఇంకా వేపించుకోవడమే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు ఎంత ఈజీయో, చాలా వేగంగా చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది కూడా. ఓకేనా, చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసి చూపిస్తాను మీకు ఫైనల్ అవుట్పుట్. ఫ్రెండ్స్, మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. బీరకాయ పచ్చడి మీరు ట్రై చేయండి, కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ఇంకొక నెక్స్ట్ రుచికరమైన వంటతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.